డాక్టర్ పెందోట బ్రహ్మణాచారి సేవలు చిరస్మరణీయమని విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్ అన్నారు. ఆయన సేవలను విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ప్రముఖులు కొనియాడారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా, విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ నిర్వాహక కమిటీ నాయకులుగా, శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా పనిచేసిన డాక్టర్ పెందోట బ్రహ్మణాచారి ఇటీవల కాలంలో అస్వస్థతకు గురై పరమపదించిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ శివాజీనగర్లో సంతాప సభను ఏర్పాటు చేశారు. పెందోట బ్రహ్మణాచారి మృతికి సంతాపం తెలుపుతూ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, సేవయే లక్ష్యంగా పనిచేసిన డాక్టర్ పెందోట బ్రహ్మణాచారి మృతి చాలా బాధాకరమని, ఆయన దైవపరంగా బ్రహ్మంగారి గుట్టపై వెలిసిన శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం పునఃనిర్మాణం కోసం సుమారు 44 లక్షల విరాళాలను సేకరించి నిర్మాణం చేశారని తెలిపారు. ధర్మపరంగా ఎంతో మందికి ఆర్థిక చేయూతను అందించారని తెలుపుతూ ఆయన సేవలను కొనియాడారు. సంస్థ ప్రధాన కార్యదర్శి పెందోట సోము మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో ప్రతి సంవత్సరం ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విశ్వబ్రాహ్మణ నిరుపేద విద్యార్థులకు విద్యా సంవత్సరానికి సరిపోను పెన్నులు, పెన్సిళ్లు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, ఇతర విద్యాపరమైన వస్తువులను అందించడంలో ముందుండేవారని కొనియాడారు. శాలికౌరారం మండలం గురజాల గ్రామంలో గ్రామ సర్పంచిగా ఏకధాటిగా 13 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, వారి పదవీ కాలంలో పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి లైట్లు, పాఠశాల భవనం, బస్సు సౌకర్యం కల్పించి గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు కొండోజు కృష్ణమాచారి, పగడిమర్రి వెంకటాచారి, శ్రీపాద కృష్ణమాచారి, దాసోజు యాదగిరి, సేవా సంస్థ ఆర్థిక కార్యదర్శి నరేంద్రబాబు, పోలోజు శ్రీనివాస్చారి, హోమియో డాక్టర్ విజయరామాచారి, లయన్స్ క్లబ్ గోల్డ్ నల్గొండ అధ్యక్షులు కొల్లోజు శేఖర్, నార్కెట్పల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం సలహాదారులు చొక్కల్ల పుష్పగిరి, నగేష్, భరత్, ఉషశ్రీ, ఉమా భవానీ, వశిష్ఠ విశ్వకర్మ, ఋషి, విహారీ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పెందోట బాలబ్రహ్మచారి గారు పరమపదించడం జరిగింది. వారు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థను స్థాపించి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ నిరుపేద పిల్లలకి ఎంతోమందికి సేవ చేసే ఉద్దేశంతో ఈ వ్యవస్థను స్థాపించి గత 13 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. వారు అధ్యక్షులే కాకుండా శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం బ్రహ్మంగారి గుట్టలో ఉన్నటువంటి బ్రహ్మంగారి గుట్టపై దాన్ని కూడా పునరుద్ధరణ చేసి ఈరోజు ఎంతోమంది భక్తులు వెళ్ళడానికి ఆస్కారం చేసినటువంటి వ్యక్తి బ్రహ్మణాచారి గారు. వారు అకాల మరణం చెందడం మా జాతి అందరికీ కూడా తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ పెందోట బ్రహ్మణాచారి గారు, మా పెదనాన్న గారు మొన్న శుక్రవారం 2వ తేదీ పరమపదించారని తెలియడానికి చింతిస్తున్నాము. ఈరోజు వారికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వారు నుంచి వారు ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఇప్పటికీ స్థాపించి 13 సంవత్సరాలు అయింది. తదనంతరం వచ్చిన అధ్యక్షులు కానీ అన్ని వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే వారి నుంచి మేము చాలా క్రమశిక్షణ నేర్చుకున్నాం. చాలా మా పెదనాన్న గారు అంటే మాకు చాలా గౌరవం ఉండేది, చాలా క్రమశిక్షణ, ఫైనాన్షియల్ డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మేము క్రమశిక్షణ నేర్చుకున్నాం. వారు ఈరోజు లేరు అని తెలుసుకోవడానికి మేము చాలా బాధపడుతున్నాం. విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహం నాయకులుగా కూడా పనిచేశారు. మరి దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఉచిత వైద్యం కూడా చేసినటువంటి ఘనత. అదేవిధంగా గుర్జాల గ్రామంలో 12 సంవత్సరాలు ఏకదాటిగా సర్పంచ్గా చేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మహనీయుడు డాక్టర్ పెందోట బ్రహ్మణాచారి గారు. వారికి ఈనాడు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఎంతో రుణపడి ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వారు స్థాపించినటువంటి సంస్థను ముందుకు తీసుకుపోవడానికి మేము విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ పక్షాన కృతనిశ్చయంతో ఉన్నాను. వారి అడుగుజాడల్లో ముందుకు నడుస్తూ వారి ప్రేరణతో ముందుకు ఇంకా వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సంతాప సభకు ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మా నాన్నగారు అయినందుకు గౌరవిస్తున్నాను. ఆయన మా ఊళ్ళో కూడా చాలా డెవలప్ చేశారు. నెక్స్ట్ కరెంట్ తెప్పించారు. 15 సంవత్సరాలుగా సర్పంచ్కి ఏకదాటిగా యునానిమస్గా చేశారు.